హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ నరసింహ గారు. హౌ ఆర్ యు సార్? థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నాకు అర్జెంటుగా మనీ కావాలంటే ఏ ప్రిమిషన్ చేస్తే నాకు అర్జెంటుగా మనీ వస్తాయి సార్? మంచి ప్రశ్న నరసింహ గారు. అయితే ఇక్కడ మనం ఈరోజు అఫర్మేషన్స్ కావాలి, ఎందుకంటే అఫర్మేషన్ మీద చాలా చేసుకున్నాం. సో అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు అఫర్మేషన్తో కాకుండా ఒక చిన్న టెక్నిక్, చిన్న రెమెడీ చెప్దాం అనుకుంటున్నాం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మా ఆకస్మిక ధన ప్రాప్తి కావాలి, అక్కడ ధన ప్రాప్తి కావాలి, సో అర్జెంటుగా డబ్బులు రావాలంటే ఏం చేయాలి? సో చిన్న రెమెడీ అనేది చేద్దాం. సో నేనేమంటానంటే ఆకస్మిక ధన ప్రాప్తి కావాలంటే ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ క్లెన్సింగ్ అవ్వాలి. చాలామంది ఏంటంటే అప్పులు ఉన్నాయి, ఓకే, ఆర్థిక బిల్లు ఉన్నాయి, సంస్థతో వాళ్ళు గొప్ప కళలు కనడం మర్చిపోయారు. అంటే సంపదను చూడట్లేదు. వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఏమున్నాయంటే ఈ రేపు పొద్దున ఇట్లా అడుగుతున్నా ఏం జవాబు చెప్పాలి, నేను ఒక 1 మంత్ టైం పెట్టాను, 15 రోజులు టైం పెట్టాను, ఇట్లా వచ్చి అడుగుతున్నా ఏం చేయాలి. వాళ్ళ మనసు ఎప్పుడు ఏదో చెప్పినా బాధ, అరే నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని దిగుడుతూ ఉన్నారు. వాళ్ళకు మాత్రం ఈరోజు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకటి, ఇంకొంతమంది ఏంటంటే అనుకుంటారు బట్ అనుకున్నంత మనీ రావట్లేదు, బిజినెస్ చేస్తున్నారు బట్ బిజినెస్లో గ్రోత్ అవ్వట్లేదు, జాబ్ చేస్తున్నారు ఇంకొక ఇన్కమ్ కోసం చూస్తున్నారు బట్ అది రావట్లేదు. సో ఈరోజు మనకు వ్యూవర్స్ కోసం ఈ క్లాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఈ ఎపిసోడ్. సో ముందుగా నేను ఏమంటానంటే ఒక పేపర్ తీసుకోండి, అసలు మీరు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అవన్నీ రాయండి. సపోజ్ ఎక్స్ అనే పర్సన్కి మీరు ఇంత ఒక సర్టన్ అమౌంట్ ఇవ్వాలి, ఒక 1 lakh 2 lakhs ఇవ్వాలని మీరు అనుకున్నారు. ఎక్స్ అనే పర్సన్కి ఇంత ఇవ్వాలి, ఎంత 1 lakh ఇవ్వాలని మీరు అనుకున్నారు. ఓకే ఎక్స్ అనే పర్సన్కి. సో వై అనే పర్సన్కి ఇంత, జెడ్ అనే పర్సన్కి ఇంత, రాముకి ఇంత, సోములకి ఇంత. సో ఇట్లా మీరు ఎవరైనా రమేష్కి ఇంత ఇవ్వాలి, మీరు ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలి అంతా కూడా ఏం చేస్తారు, ఈ పేపర్ పైన రాసేస్తారు. రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 2 glass of water, 1 glass of water తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 glass of water తీసుకుని అందులో టేబుల్ స్పూన్, ఇక్కడ చెప్పబోయే టెక్నిక్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి, ఈజీ రెమెడీస్, చాలా పవర్ఫుల్. ఎందుకంటే నెగిటివిటీ వెళ్ళంది పాజిటివిటీ రాదండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 glass of water తీసుకొని అందులో 1 tablespoon ఓకే సాల్ట్ వేయండి. ఫస్ట్ సాల్ట్ వేసిన తర్వాత ఎందుకు సాల్ట్ వేయమంటారంటే ఫస్ట్ ఆ సాల్ట్ వాటర్ తీసుకొని 1 tablespoon ఓకే ఫస్ట్ 1 glass of water తీసుకొని అందులో 1 tablespoon సాల్ట్ వేసి మనం ఏం చేయాలి, తిప్పాలి. తిప్పిన తర్వాత మీరు ఏం చేస్తారండి, ఈ పేపర్ పై ఏం చేశారు, మీరు ఎవరెవరికి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో అవన్నీ రాశారు కదా. సో తర్వాత ఏం చేస్తారండి, ఈ పేపర్ ఉంది కదండి, ఈ పేపర్ని ఏం చేస్తారంటే ఫోల్డ్ చేస్తారు. ఓకే రైట్, ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చింపేయండి పేపర్. చింపేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఆ సాల్ట్ వాటర్లో వేయండి. ఓకే ఆ సాల్ట్ వాటర్లో ఏం చేస్తాయంటే ఆ సాల్ట్ వాటర్ వేసేటప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వాలంటే ఎవరెవరికి ఎంతైతే ఉందో అమౌంట్ ఉందో వాళ్ళందరికీ ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. అంటే అఫర్మేషన్ అండ్ విజులేషన్ చేస్తూ అందులో వేస్తే ఏమవుతుందంటే ఏ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఏమైంది పేపర్ వెళ్ళింది, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అండి. సో నెగిటివ్ ఎనర్జీ ఏమైంది పేపర్ వెళ్ళింది. పేపర్ మీద ఏం చేశారు సాల్ట్ వాటర్లో, ఓకే వాటర్ ప్లస్ సాల్ట్ వాటర్లో వేసేసారు. వేసేసి అలా ఉంచండి, 1 day 2 day ఉంచండి. 2 day ఉంచడం మీకు తెలియకుండానే ఒక ఆకస్మిక ధనప్రాప్తి, ఎవరో ఒకరు ఫోన్ చేసి ఒక ఆపర్చునిటీ ఇవ్వడము లేదా మంచి అవకాశం రావడం జరుగుతుంది. సో అట్లా ఏం చేస్తారంటే మీరు గ్రోత్ అవ్వచ్చు. సార్ మీరు కొంతమంది రాడు, సరే మీరు ఈ వాటర్ని ఏం చేయాలంటారు, తర్వాత మీ ఇష్టం అండి, సింక్లోనే వేయచ్చు లేదా ఎక్కడైనా బయట, అంటే తొక్కులో కాకుండా మీరు ఎక్కడైనా వేసవచ్చు. బట్ ఒక్క విషయం అండి, ఇది చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అలా చేస్తున్నంతసేపు మీరు నిజంగా ఎవరెవరికి ఇవ్వాలో అవన్నీ కూడా వీళ్ళ మనసులో ఇచ్చేసేయండి. నేను ఏమంటానంటే ఫస్ట్ మీరు క్లియర్ చేయండి. మనసులో కనుక మీరు క్లియర్ చేయగలిగితే బయట క్లియర్ అవుతుంది. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. ఏదైతే బయట మీరు చూస్తున్నారో ఆల్రెడీ ఇక్కడ జరిగిందే. సో ఫస్ట్ మీరు మనసులో క్లియర్ చేసి రిలాక్స్. తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఏమేమి కావాలో అవన్నీ కూడా విశ్లేషణ చేసుకోవాలి. చాలామంది ఇక్కడితో క్లియర్ అయిపోతుంది. వాళ్ళ ప్రోగ్రామ్ చూడండి, ఏదైనా సరే జరుగుతుంది అంటే ప్రోగ్రామింగ్ వల్లనే జరుగుతుంది. సో వాషింగ్ మిషన్ కానీ చూడండి, ఏదైనా సరే ప్రోగ్రామే, అంటే ఏ ప్రోగ్రామ్ ఉందో అది ఎగ్జిక్యూషన్ అవుతుంటుంది. సో ఇప్పుడు లైఫ్ చాలామంది ఏం చేస్తారంటే ప్రజెంట్ లైఫ్ చూస్తుంటారు అంటే గతాన్ని చూసుకోరు వాళ్ళు. గతం యొక్క రిప్లికా ఆఫ్ దిస్ ప్రజెంట్. సో ఫ్యూచర్ బాగుండాలనుకుంటారు బట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, ఏమేమి యాడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తూ మీ లోపల ఏ నెగిటివిటీ ఉంటుందో అవన్నీ కూడా తీసేయగలిగితే మాత్రం అబండెన్స్ ఆఫ్ మనీ రావడం అనేది జరుగుతుందండి నరసింహ గారు. ఇలాంటి విషయాలపై పూర్తి అవగాహన రావాలంటే మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్? దీనికోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఫ్రైడే ఇప్పటి నుంచి క్లాస్ అనేది సాటర్డే నుంచి ఫ్రైడేకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఫ్రైడే కూడా ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాసును కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఎలా ఉంటుందంటే అసలు ఒక మనిషి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు, తనకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, మనీని, అదేవిధంగా రిలేషన్షిప్ను, కెరీర్ని ఎందుకు పొందలేకపోతున్నాడు, వీటి కోసం బెస్ట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వ్యూవర్ చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లోనో లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం, తర్వాత వాళ్ళకు జూమ్ లింక్ ఇవ్వడం, ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ అనేది వాళ్ళే చూస్తారు, వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సార్ యూనివర్స్ని కనెక్ట్ అవ్వాలని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది
కొన్ని ఫ్రాక్షన్ సెకండ్స్లో యూనివర్స్ కనెక్ట్ అవుతారు. అది ఎలా సాధ్యం సార్? ఎస్, ఇదంతా కూడా మెడిటేషన్ అండి. ఓకే, నేను కూడా నేర్పించడం జరుగుతుంది. దీని తర్వాత కూడా మనకు క్లాసులు ఉంటాయండి, 1 month క్లాసులు కూడా ఉంటాయి. సో ఈ క్లాస్లో ఏం చెప్తామంటే అసలు యాక్చువల్లీ ఫాస్ట్గా మీరు కనెక్టివిటీ అవ్వాలంటే సైలెన్స్ అండి, మౌనం. ఎవరైతే ఎంత ఎక్కువగా మౌనాన్ని పాటిస్తుంటారో వాళ్ళు అంత ఫాస్ట్గా వాళ్ళు ఆకర్షించుంటారు. అందుకు కొంతమందికి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ పై డిపెండ్ అయి ఉంటుందండి. గతంలో బాగా నెగిటివ్గా చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక 1 month నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం, 3 months ప్రాక్టీస్ చేస్తున్నాం, మాకు రిజల్ట్స్ రావట్లేదు. బట్ కొంతమందికి వస్తున్నాయంటే వాళ్ళు పాస్ట్లో వాళ్ళు పాజిటివ్ ఎక్కువ ఆలోచించారు. ఎక్కువ పాజిటివ్ ఉంటే ఏమొస్తారు? పాజిటివ్. ఎక్కువ నెగిటివిటీ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్. అందుకోసమే కొంతమంది ఎందుకు ఫాస్ట్ కనెక్టివిటీ అవుతారు, ఎందుకు కొంతమంది స్లోగా కనెక్టివిటీ అవుతారంటే వాళ్ళ పాస్ట్ లైఫ్లో వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామింగ్ అవుతారో వాళ్ళ దానివల్లనే ఉంటుంది. సో అందుకోసం పాస్ట్ లైఫ్లో ఎలాంటి ప్రోగ్రామింగ్ ఉన్నా ఇక్కడ చూపించిన మనీ ఉన్నట్టుగా మీ నెగిటివిటీ ఏది ఉన్నా పేపర్ పై రాయండి. పేపర్ పాస్ చింపేసి సాల్ట్ వాటర్లో వేసాడు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పాస్ట్ లైఫ్ నుంచి వాళ్ళు ఫాస్ట్గా బయటపడతారు. అలా బయటపడిన తర్వాత రీక్రియేషన్ చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఒక ప్రోగ్రామ్ వీళ్ళకి అప్పులు ఉన్నాయి కదా తీర్చుకుంటే సరిపోద్ది. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడా నాకు ఈ ఒక్క కష్టం జరిగిపోతే సరిపోద్ది అనుకుంటారు. అక్కడ యూనివర్స్ ఏం చేసుకుంటుందంటే ప్రోగ్రామ్, ఎస్ ఇతనికి ఒకటి సరిపోయింది కదా ఇంకా రావద్దు, అట్లా వీళ్ళే సృష్టించుకుంటారు. మళ్ళీ లాస్ట్కి వీళ్ళు నాకు కాల్ చేసే వాళ్ళు కూడా ఏమంటారంటే నాకు ఇది ఒక్కటి చెప్తే సరిపోతుంది, నా లైఫ్లోకి ఇది ఒక్కటి వస్తుంది, ఒక్కటే అంటే ఒక్కటే. అలా చేయడం వల్లే వాళ్ళ లైఫ్లోకి ఏది అబండెన్స్ రాదండి. ఎప్పుడు కూడా ఒకటి పెట్టుకోవద్దు, లిమిటేషన్స్ పెట్టుకోవద్దు. వాళ్ళే లిమిటేషన్స్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి లిమిటేషన్స్ పెట్టుకుంటారో వాళ్ళ లైఫ్లో గ్రోత్ ఆగిపోదు. అలాంటి లిమిటేషన్స్ పక్కకు పెట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలో స్పష్టంగా మీకు ఏం కావాలి, ఇల్లా, కారా, రిలేషన్షిప్సా, కెరియరా, మీకు ఏది కావాలో దాన్ని ఆల్రెడీ పొందినట్టుగా మీరు భావిస్తూ చేసినట్టయితే మీ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగి మీ జీవితంలోకి ఏదైతే కావాలో అదన్నీ ఆకర్షించబడతాయి. ఓన్లీ వన్ థింగ్, ఫ్రీక్వెన్సీపై ఫోకస్ పెట్టండి. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 persons ఏమంటారు? ఫ్రీక్వెన్సీ అంటారు. ఎందుకు మనందరం కూడా శక్తి స్వరూపులం, అందరికీ ఏమవుతుంది? ఎనర్జీ ఏమవుతుంది? వైబ్రేట్ అవుతుంది. సో ఉన్నతమైన పెట్టుకుని సాధించండి. చాలామంది సారి ఎక్కువ పెట్టుకుని అది రాకపోతే మీరు నిరాశ చెందుతారు. నిరాశ చెందేది ఏముండదండి, ఆప్టిమిస్టిక్ నేచర్లో ఉండాలి. ఒకటి మీ జీవితంలోకి రాలేదు అంటే ఒకటే అర్థం చేసుకోండి, మన ఫ్రీక్వెన్సీ లేదు. పెట్టండి, దానికి మించి పెట్టి మళ్ళీ మీ ఎనర్జీ స్థాయిని పెంచుకోవచ్చు కదా. మీరే కదా పెంచుకోవాల్సింది. మీ పైన మీకు నమ్మకం ఉంటే మాత్రం ప్రతిదీ సాధించబడదు. కొంతమంది సార్ మా గ్రహాలను నమ్మదొచ్చా నమ్మదు, ఎస్ మీరు అవన్నీ వర్కౌట్ అయ్యేది. బట్ ఎప్పుడైతే మీ సంకల్పం వల్ల బలంగా ఉంటుందో అవి మీ పైన పనిచేయవు. ఒకవేళ మీ సంకల్పం వల్ల వీక్గా ఉంటే మాత్రం అవే కాదు ప్రతిదీ పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటండి, ఏంటి? మన సంకల్ప బలం పెంచుకోవాలి, మన థాట్ పవర్ పెంచుకోవాలి, మన విజువలైజేషన్ పెంచుకోవాలి, మన యొక్క ఫీలింగ్స్ను పెంచుకోవాలి, మన ఎమోషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషన్ అండి, ఎనర్జీని మోషన్. మన ఎమోషన్ స్థాయిని పెంచుకొని పాజిటివ్గా ఉండాలండి. ఎంత పాజిటివ్గా మీరు ఉంటే అంత ఫాస్ట్గా మన లైఫ్లో అట్రాక్ట్ చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే సాధించడానికి వాళ్ళు అర్హులే ఉంటాయి. బట్ వాళ్ళు మాత్రం ఆ లిమిటేషన్స్తో, ఆ లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్తో ఉంటారు. ఆ లిమిటెడ్ బిలీఫ్ను పక్కకు పెట్టి ఆ క్లాస్లో చెప్పేది లిమిటింగ్ బిలీఫ్స్ని ఎట్లా బ్రేక్ చేయాలి, ఎట్లా వాళ్ళకి కావాల్సినటువంటి అబండెన్స్ను సృష్టించుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన క్లాస్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్